రాష్ట్రానికి సంపద సృష్టిస్తానని ఎన్నికల ముందు ప్రకటించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక సొంత సంపద సృష్టించుకుంటున్నారు. కుటుంబ సంస్థ అయిన హెరిటేజ్ కి భారీ లబ్ధి చేకూర్చుకుంటున్నారు. హెరిటేజ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వారికి భారీగా లబ్ధి చేకూర్చేలా టీటీడీ నెయ్యి టెండర్లు దక్కేలా చేసిన చంద్రబాబు అదే దూకుడుతో మరో నిర్ణయం తీసుకున్నారు. హెరిటేజ్ ఫుడ్స్ టెక్నాలజీ అప్గ్రేడేషన్ పేరు మీద ఏకంగా దాదాపు 60 కోట్ల రూపాయల భారీ లబ్ధి చేకూర్చేలా నిర్ణయం తీసుకోవడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. హెరిటేజ్ ఇంతవరకు ప్రభుత్వం యొక్క ఒక్క పైసా కూడా ఎక్కడ అడిగింది లేదు, భవిష్యత్తులో అడగరని చెప్పి నేను ఆశిస్తున్నా. హెరిటేజ్ కి ఏనాడు ప్రభుత్వం నుండి లబ్ధి జరగలేదు, జరగదు అని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన సీఎం చంద్రబాబు నెల రోజులు కూడా తిరగకుండానే యూటర్న్ తీసుకున్నారు. సీఎం సీటు ఆయనదే, ప్రభుత్వం ఆయనదే, అధికారులంతా ఆయన చేతుల్లోనే ఉంటారు కాబట్టి ప్రజల డబ్బుని రాయితీల రూపంలో హెరిటేజ్ కి దక్కేలా నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం జీవోఎంఎస్ నెంబర్ 57ని విడుదల చేసింది. తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలంలోని కాసిపెంట్ల గ్రామంలో ఉన్న హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ కు టైలర్ మేడ్ రాయితీలు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ 35 మందికి ఉద్యోగాలు కల్పిస్తుంది కాబట్టి ఆ సంస్థకు 59.69 కోట్ల రాయితీలు కల్పిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదేదో హెరిటేజ్ కొత్త పరిశ్రమ కూడా కాదు. చాలా కాలం నుండి ఉన్న హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ లో టెక్నాలజీ అప్గ్రేడ్ చేస్తున్నామని చెబుతూ 59.69 కోట్లు భారీ లబ్ధి చేకూర్చాలని చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ రాయితీ, జీఎస్టీ రియంబర్స్మెంట్, విద్యుత్ రాయితీ రూపాల్లో ఈ లబ్ధి చేకూర్చారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే హెరిటేజ్ కు రాయితీలు ఇవ్వడానికి ఎన్ని రకాల మార్గాలున్నాయో అన్ని మార్గాల్లోనూ లబ్ధి చేకూర్చడం చర్చనీయాంశంగా మారింది. చిత్తూరు అంటే తిరుపతి ప్రాంతంలో, చంద్రగిరి ప్రాంతంలో డైరీ ఉందంట. ఆ డైరీ హెరిటేజ్ కంపెనీ డైరీ అంట, ఎప్పటి నుంచో నడుస్తుందంట. ఆ డైరీలో మెషినరీ అంట అప్గ్రేడ్ చేస్తున్నారంట. దానికోసం అని చెప్పని క్యాబినెట్ లో స్పెషల్ గా పెట్టి హెరిటేజ్ కంపెనీ 200 కోట్ల రూపాయలు పెట్టి దాంట్లో మెషినరీ అంతా మారుస్తుంది. ఆ మెషినరీ మార్చడం వల్ల కొత్తగా 35 మందికి ఉద్యోగం వస్తుంది. టైలర్ మేడ్ ఇన్సెంటివ్స్ అంటే రెడీమేడ్ కాదు, అంటే అందరితో పాటు సమానంగా ఇండస్ట్రియల్ పాలసీలో ఇచ్చేటువంటి ఇన్సెంటివ్ కాదు, అది స్పెషల్ గా టైలర్ మేడ్ అంటే చంద్రబాబు నాయుడు గారికి సపరేట్ గా బట్టలు కుట్టించుకుంటారు అనమాట. అటు హెరిటేజ్ కంపెనీకి సపరేట్ గా ఇన్సెంటివ్ కుట్టిస్తారు, టైలర్ మేడ్ ఇన్సెంటివ్. ఇది నా మాట కాదు, ప్రభుత్వం మాట, కేబినెట్ ఆమోదించిన మాట. హెరిటేజ్ కంపెనీ కోసం టైలర్ మేడ్ ఇన్సెంటివ్స్, టైలర్ మేడ్ రాయితీలు కావాలని కోరుతూ హెరిటేజ్ తరపున చంద్రబాబు కుటుంబ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వానికి అప్లికేషన్ పెట్టుకోవడం ఆలస్యం. వెంటనే మేఘాల మీద చంద్రబాబు అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశం నిర్వహించడం జరిగిపోయింది. ఆ సమావేశంలో హెరిటేజ్ కి టైలర్ మేడ్ రాయితీలు ఇవ్వాలని నిర్ణయించారు. ఎస్ఐపిబి ఆమోదించగానే మంత్రివర్గం ఎజెండాలో ఈ అంశాన్ని చేర్చారు. ఈ మంత్రివర్గ సమావేశం కూడా సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగింది. బాబు కుటుంబ సంస్థ హెరిటేజ్ కు భారీ రాయితీలు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అంటే సీఎం చంద్రబాబు తన సొంత హెరిటేజ్ కి ఎంత వేగంగా రాయితీలు మంజూరు చేయించుకున్నారో ఈ హెరిటేజ్ ఉత్తర్వులను చూస్తేనే స్పష్టమవుతుందని రాజకీయ విశ్లేషకులు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. 35 ఉద్యోగాల పేరు చెప్పి సీఎం చంద్రబాబు తన సొంత వ్యాపార సంస్థకు 60 కోట్ల రూపాయల మేర లబ్ధి చేకూర్చుకోవడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.